అలా 5 seconds ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ మన చేతులు మనం చూసుకుందాం. ధ్యానాన్ని కొద్దిగా క్లాస్ చేస్తున్నాం. కొద్దిగా క్లాస్ కొడుతున్నాం. నరసింహ పిరమిడ్ వార్షికోత్సవం గట్టిగా క్లాస్ కొడుతున్నాం. గట్టిగా క్లాస్ కొడుతున్నాం. ఓకే మాస్టర్, మంచినీళ్ళు తాగండి. ఆ బయటికి వచ్చి క్యాపులు ఉన్నాయి, అక్కడ క్యాపులు తీసుకోండి, రికార్డ్స్ తీసుకోండి. విడివిడిగా ఒక్కొక్క మనిషికి అరడుగు దూరంలో నిలబడాలా. చక్కగా మనం చూసే వాళ్ళు ఎలా ఉండాలంటే ముచ్చటగా ఉండాలి. తర్వాత మనం రోడ్డు మీద ప్లకార్డ్స్ తీసుకొని బయలుదేరినప్పుడు ఎంతో మంది మనం చూస్తూ ఉంటుంటారు. మరి మనం ఒక రోల్ మోడల్గా కనిపించాలి. జనాలు చూసే వాళ్ళకి మనం ఒక రోల్ మోడల్గా కనిపించాలి. ఇద్దరు ఉండాలి. ఇద్దరు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఉండాలా. ఎవరైనా ఎదురుగా వస్తుంటే వాళ్ళకి మనం సైడ్ ఇవ్వాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సైడ్ ఇవ్వాలి. ఒక్కొక్క మనిషికి చెయ్యొద్దని మీరు చెయ్యేస్తే ముందు మనిషికి చెయ్యొస్తే వెనకాల మనిషి అంత దూరంలో ఉండాలి. అంటే ఒక అడుగు దూరంలో ఉండాలి. ఒక మనిషికి తగలకూడదు. తర్వాత మీరు ఎవరు కూడా మాట్లాడద్దు. మాట్లాడితే ఎనర్జీ పోతమ్మా, మాట్లాడద్దు. కోలాటం బ్యాచ్ ఫస్ట్ వెళ్ళండి. కోలాటం బ్యాచ్ వాళ్ళు కోలాటం వేసే బ్యాచ్ ముందుకెళ్ళండి. మీ యొక్క చేతిలో ఉన్నాయి తీసుకొని ముందు ఫస్ట్ వెళ్ళండి. కోలాటం బ్యాచ్ తర్వాత ఫ్లెక్సీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు దివ్య ఆశీస్సులతో ఈరోజు మాటూరుపేట గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నారు. శాకాహార ర్యాలీ మాటూరుపేటలో నరసింహ పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు జ్ఞానం అందజేయటం, తర్వాత పురవీధుల్లో శాకాహార ర్యాలీలు చేయటం. మరి శాకాహార ర్యాలీ అంటే అందరికీ తెలిసిన విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి శాకాహార ర్యాలీకి పెద్దపీట వేయటం జరుగుతుంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాలు ఈ భూమండలం అంతా కూడా శాకాహారమయం కావాలని, ధ్యానమయం కావాలని, పిరమిడ్మయం కావాలని చెప్పేసి ఆయన యొక్క సంకల్పంతో మరి ఎంతోమంది ఒక పిరమిడ్ మాస్టర్లతో ఎంతో జ్ఞానాన్ని అందించి మరి ఏ జీవి కూడా ఇక్కడ హింసించబడకూడదని, ప్రతి జీవి కూడా రక్షించబడాలని చెప్పి ఈ భూమండలం అంతా కూడా ఒక నినాదంతో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరి ఆవిర్భవించి ఎంతోమంది మరి ధ్యానుల్ని తీర్చిదిద్ది వారిని ముందుకు నడిపిస్తుంది. దాంట్లో భాగమే ఈరోజు మాటూరుపేట గ్రామంలో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ మన దగ్గర మాటూరుపేట గ్రామంలో మరి పిరమిడ్ నరసింహ పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మనం మాట్లాడుతున్నాం. అమ్మ చెప్పండి, మీరు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు? మీ మాటల్లో చెప్పండి. నా పేరు తులసి. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. మరి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. ఈరోజు నరసింహ పిరమిడ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 2 గంటల అఖండ ధ్యానం జరిగింది. ఇప్పుడు ఈ ఊరి గ్రామ పురవీధుల్లో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ ప్రతిసారి చేస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుంది. కోలాటంతో ఆనందోత్సవాలతో ఈ ర్యాలీ ఒక చైతన్య రథం అన్నమాట. ఇది
శాఖాహార ర్యాలీ అంటే అందరి దేవుళ్ళు ఊరేగించే ఇది ఆషామాషి కాదు. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ విన్నపం, ప్రతి ఒక్కళ్ళు ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. సుభాష్ పత్రేజీకి ముందుగా నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ శాకాహార ర్యాలీ ఇంతకుముందు వాయిదా పడింది. యాక్చువల్గా 29 తారీఖు జరగాల్సి ఉండే, అది వాయిదా పడడం జరిగింది. తర్వాత ఈరోజు నిర్వహించుకోవడం కోసం ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి ఆ అత్తగారు అంటే నరసింహ పిరమిడ్ వ్యవస్థాపకులు నరసింహరావు గారి సతీమణి శ్యామలమ్మ గారి కోరిక మేరకు ఆమె సాయిబాబా విగ్రహం పెట్టాలా, బాబా ఉండాలా పిరమిడ్లో అని చెప్పి ఆమెకి సంకల్పం రావడం జరిగింది. ఆ కోరిక మేరకు నిన్న సాయిబాబా విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది పిరమిడ్ లోపల. అది స్ఫూర్తి కోసం మాత్రమే, పూజలు చేయటానికి కాదు. స్ఫూర్తి ఆయన ఏం చేసిండో పగలు రేయి ధ్యానం అని చెప్పాడు. ఆ పగలు రేయి ధ్యానం చేయాలా. ఈ శాకాహార ర్యాలీలో ఈ ఊరు ప్రజలందరూ పాల్గొని వారి ఆత్మకి కొంచెం ఏమన్నా కర్మలుంటే పోగొట్టుకోవటం కోసం ఈ శాకాహార ర్యాలీలో పాల్గొంటే మంచిదని ఉదయం చెప్పడం జరుగుతుంది. ఈ శాకాహార ర్యాలీ ఊరు మొత్తం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మెడిటేషన్లో కూర్చోవాలా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మెడిటేషన్లో కూర్చోవాలని ఇక్కడ ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన అందరికీ, ఆత్మబంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిఎంసి వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నడుస్తున్నాను. నా పేరు శ్యామలమ్మ అండి. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఈరోజు? చెప్పండి. కార్యక్రమం ఎందుకండి? వార్షికోత్సవం సందర్భంగా చేస్తానండి. నేను బాబా విగ్రహం పెట్టాలనుకున్నా, నా మనసులో బాబా విగ్రహం పెట్టాలని బాగా ఉంది. నేను బాబా విగ్రహం పెట్టుకున్నా నిన్న. ఈరోజు జరుగుతుంది వార్షికోత్సవం సందర్భంగా. ర్యాలీ కూడా జరుగుతుందండి. అన్నీ కావాలని నాకు ఆనందంగా అన్నీ కావాలని ఉంది. కోలాటము అన్నీ వేయాలా, మంచిగా జరగాల, బ్రహ్మాండంగా. పత్రిసారే నన్ను నడిపిస్తున్నాడు. ధ్యానానికి అందరూ రావాలా? ధ్యానానికి అందరూ రావాలి. అందరూ శాఖాహారులు కావాలి, అందరూ జాన్లు కావాలి. అందరూ అవుతారండి, జాన్లు అవుతారు, అందరూ కావాలి. ఈ ఊరంతా ధ్యానం కావాలి. ఈ ఊరంతా ధ్యానం కావాలి. అవుతారండి, బ్రహ్మాండంగా అవుతారు ఊరంతా. ఇప్పుడు చాలా మట్టికి అయ్యారు, చాలా బాగా అవుతారు. ఈ ఊరంతా శాకాహారి కావాలి. ఈ ఊరంతా శాకాహారులు కావాలి, శాకాహారులు కావాలి. అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం చేయాలి. శాకాహారులు కావాలి. మీరందరూ వచ్చినందుకు నాకు ఎంతో ఆనందం, ఎంతో బ్రహ్మానందంగా ఉందండి. पत्रीजी महाराज की, पत्रीजी महाराज की, पत्रीजी महाराज की, शाकाहार रैली की, शाकाहार रैली की, शाकाहार रैली की. కాడ జ్ఞానం అంటాము, గుడి కాడ జ్ఞానం అంట, పొలం కాడ జ్ఞానం అంట, ఇంటి కాడ జ్ఞానం అంట, పొలం కాడ జ్ఞానం అంట, బడి కాడ జ్ఞానం అంట, గుళ్ళోన జ్ఞానం అంట. జ్ఞానము చేద్దాము రన్నయ్య, సోసాను పడదాము సోసాను పడదాము, జ్ఞానము చేద్దాము రన్నలార, సోసాను పడదాము. బట్టి చెక్కంట, కర్మ బట్టి పంచమంట, చెడంట, మంచి చేస్తే మంచంట. శాకాహార ర్యాలీకి, శాకాహార ర్యాలీకి, ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, మాటూరుపేట గ్రామ ప్రజలందరికీ, మాటూరుపేట గ్రామ
అనుభవమే ప్రతి ప్రాణిలోనూ ఓ మానవ మేలుకో పత్రిజానం మరవకు రైతన్న బండి భద్రం నడపలేరో రంగంగారు చిన్న పత్రిజానం మరవకు రైతన్న బండి భద్రం నడపలేరో రంగంగారు చిన్న పత్రిజానం మరవకు రైతన్న ఆరోగ్యంగా ఉందాం. మాస్టర్స్ కోలాట మాస్టర్స్ కావాలి ముందుకి. ధ్యానమంట
ముందుకు రావాలా ఫ్లెక్సీ పెట్టుకున్న వాళ్ళు ముందుకు రావాలి మాస్టర్ ఎక్కడ వరకు ఒకళ్ళు నడవాలి ఆరోగ్యమే మన ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి తిందాం తిందాం ఆనందానికి మన శాంతికి ప్రపంచ శాంతికి శాకాహారం జీవహింస ఏ జీవిని చంపే హక్కు మన పాపాలి ఆపాలి ఆపాలి ప్రేమే ప్రేమిద్దాం ప్రేమిద్దాం
సావిత్రి పుత్ర जगत की शाकाहार रैली की ब्रह्मर्षि पत्री जी की जगत के
ఇక్కడ దాంట్లో పాల్గొడుతున్నాం.
పండిస్తున్నారు కదా పత్రిజీ మహారాజ్ కి ధ్యానమంటే జీవించు రాముని శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార జగత్ కే శాకాహార జగత్ కే జగత్ కే జగత్ కే మహారాజ్ కే జై హంసా పకడో క్లాస్ పెట్టిస్తామా హంసా పకడో మీరు చక్కగా అందరూ కాసేపు అయినాక తర్వాత అందరి దగ్గర ఉన్న జ్ఞానం అలా 5 నిమిషాలు మాత్రం జ్ఞానం పంచుకుందాం. పంచుకుంటేనే పంచబడుద్ది, దాచుకుంటే దోచుకోబడుతుంది. మరి మనం ఆ జ్ఞానాన్ని కూడా కొంచెం ఉన్నా ఇవాళ ఒక్కరోజు అలా కొంచెం ఓపిక చేద్దాం. భోజనాలు రోజు మనం మాదల్ నరసింహారావు గారికి గట్టిగా ఇంకొకసారి గట్టిగా కొట్టుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ, ధ్యాన అతిథులందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. 3 జిల్లాల నుంచి వచ్చారు ఇక్కడికి, 3-4 జిల్లాల నుంచి. అందరికీ, మన ఊరు వారందరికీ, మనకి పిఎంసి ఛానల్ వారికి, ఈ పిఎంసి అద్భుతంగా దేశ విదేశాలు ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్తుంది. గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. ఇది లైవ్ వెళ్తుందండి ప్రపంచ దేశాలు, అన్ని దేశాలకి. గట్టిగా పిఎంసి వారికి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంతో చక్కగా ధ్యానం చేశారు. మరి ఈరోజు కొత్తగా ధ్యానం చేసిన వారు ఎవరో చేతులు ఎత్తండి దయచేసి. ఇవాళ కొత్తగా ఏమన్నా వచ్చిన వాళ్ళు, ఎవరో కొత్తగా కూర్చున్న వాళ్ళు చేయకండి. చూసారా, మాటూరుపేటలో కొత్తగా ధ్యానం లేరు, అందరు ధ్యానం అయ్యారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి మాటూరుపేట అంటే మజానా, చూసారు కదా. ఇప్పుడు అన్ని విధాలుగా ముందెళ్తుంది. ఓకే అండి. మరి ఈరోజు థ్యాంక్ యూ. ఈరోజు ముందుగా సుభాష్ పత్రి సార్కి నా నమస్కారాలు, ఆత్మ ప్రణామములు.
మరి షిరిడి సాయినాథునికి నా ఆత్మ ప్రణామములు. నన్ను కన్న తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామములు. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. ఇక్కడికి వచ్చిన ధ్యానులందరికీ, మన ఊరి వారికి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు నరసింహ పిరమిడ్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. నరసింహారావు గారు ఈ పిరమిడ్ కట్టించి ఎంతమందిని తీసుకొచ్చారో చూసారా? ఒకసారి మళ్ళీ ఆయన కొట్టుకున్నాం. ఈ పిరమిడ్ తీసుకురాకపోతే ఇంతమంది వచ్చేవాళ్ళం అండి. ఈ ధ్యానం ఎక్కడుండేది? మాటూరుపేటలో. అందరికీ ధ్యానం తెలిసింది మాటూరుపేటలో, తెలియని వాళ్ళు లేరు. ఓకే అండి, ఇంకా ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు. వీరందరితో తలా కొంచెం సేపు వాళ్ళ ధ్యానం తీసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఒకసారి కరతాళతో మళ్ళీ ఒకసారి కృతజ్ఞత తెలియజేద్దాం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఎందుకంటే ఇంతమంది రావటం అనేది శాకాహారులు ఈ ఊరు మొత్తాన్ని శాకాహారం చేయటం కోసమే వచ్చారు. ఎందుకంటే 3-4 జిల్లాల నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు. ఈ ఊరు శాకాహారం చేస్తానని ఫస్ట్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత మేడం ఇక్కడే ఉన్నారు. మేడం గారు ఇక్కడ శాకాహారం పెట్టి అందరికీ ధ్యానం నేర్పించి సేతు భాస్కర్ గారి క్లాస్ ఇప్పించారు. ఇక్కడ గెలిచిన తర్వాత, ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఆ రోజే వారి ద్వారా ఈ ఊరు మొత్తం శాకాహారం ధ్యానమయం అవుతుందని మేము ఆశించాం. ఎందుకంటే వారు పాజిటివ్గా ఉన్నారు. ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ధ్యానం చేయాలా, శాకాహారం భుజించాలా, అందరూ శాకాహారులు కావాలా ఈ ఊరంతా అని చెప్పి సంకల్పం కూడా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అందరిని చేద్దామని, ఈ ఊరు మొత్తం ధ్యానమయం చేద్దామని. ఈ ఊరిలో చెప్తున్నారు, ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి, వాళ్ళు చికెన్ కొట్టు నడిపేటోళ్ళు బంద్ చేసి ధ్యానంలోకి వచ్చారు. ఆ అమ్మాయి ఇప్పుడు విస్తృతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ శాకాహార ర్యాలీలో పాల్గొంటుంది. వాళ్ళ ఇంటిల్లి పాది శాకాహారులు అయ్యారు. అది జరిగిన తర్వాత ఈ ఊర్లో ఎవరు ముందుకు రావట్లా ఏది మాంసాహారం అమ్మటానికి. ఎందుకంటే వాళ్ళు మారిన తర్వాత ఆ మార్పు వేరే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపెడుతుంది. పెట్టిన వాళ్ళు తీసేస్తున్నారు, ఎవరు తింటల్లా. ఈ ఊరోళ్ళు చాలామంది మారిపోయారు ఈ ఊరి వాళ్ళు. అందుకోసం వాళ్ళందరికీ మరొకసారి కరతాళతో మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మళ్ళొకసారి పిరమిడ్ వార్షికోత్సవం యాక్చువల్గా 29వ తారీఖు జరగాల్సి ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. అది వాయిదా పడటం కూడా మంచిగా జరిగింది. ఎందుకంటే పిరమిడ్లోకి సాయిబాబా వచ్చాడు. సాయిబాబా ఎలా వచ్చాడంటే, శ్యామలమ్మ గారు కోరుకున్నారు రావాలని, నాకు చెప్పారు. నేను ఖమ్మంలో ఉన్నా, ఎట్లా రావాలా ఏంది అనేది నాకు అర్థం కావట్లా. ఆ సాయిబాబా గుళ్ళు అంటే నేను ఫస్ట్ నుంచి గుళ్ళు దేవుళ్ళు దూరంగా ఉండేటోడిని, సిపిఎం పార్టీ. అయితే అది ఎట్లా తేవాలో ఈ విగ్రహాలు ఏందో నాకు తెలియదు. అయినా ద్వారా లక్ష్మీ మేడం ఇక్కడే ఉంది. ఆ లక్ష్మీ మేడం హైదరాబాద్ ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి అక్కడే ఉన్న హైదరాబాద్లో విగ్రహాలు దొరుకుతాయి, ఆ పాలరాయి విగ్రహాలు. మామూలు విగ్రహం అయితే కమ్మలో దొరుకుతుంది. ఏదైనా పాలరాయి విగ్రహం పెట్టాలా, పర్మనెంట్గా ఉండిపోవాలా. అదేంటంటే సాయిబాబా విగ్రహం స్ఫూర్తిగా ఉండాలా, చూసిన వాళ్ళకి స్ఫూర్తి కలగాల. రేయి పగలు ధ్యానం పరమాత్మతో లీనం అని చెప్పాడు బాబా. ఆ బాబా స్ఫూర్తితోటి ధ్యానం చేస్తారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ. కనీసం బాబాను చూస్తానికి వచ్చిన వాళ్ళు 5 నిమిషాలు కనీసం పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి వెళ్తారని చెప్పి నమ్మకంతో ఆ బాబా విగ్రహాన్ని హైదరాబాద్లో వాళ్ళ బాబు ఆమె తిరిగి షాపులన్నీ తిరిగి మాకు వీడియో కాల్ చూపించి ఆ విగ్రహాన్ని మాకు చూపెట్టడం జరిగింది.
చూపించిన తర్వాత మాకు నచ్చి ఆ విగ్రహాన్ని ట్రాన్స్పోర్ట్లో పంపించమనంటే లేదు నేను తీసుకొస్తా అన్నది. తీసుకొస్తా అంటే ఎట్లా తీసుకొస్తావు, ఆ రోజు కంటే లేట్ అవుతుందని చెప్పి అనుకుంటే ఈ లోపల ఎవరో కారు వస్తుంది మోటార్పేట కారులో పంపించేసినాం అన్నారు. సాయిబాబా విగ్రహం గురువారం రోజు పొద్దున కల్లా ఇక్కడ దిగింది. గురువారం రోజు, లాస్ట్ గురువారం. ఈ గురువారానికి విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది నిన్న. ఎందుకంటే ఒక్కసారి ఈ ఒకసారి మీరు ఏమైనా చేసుకోండి, ఈ ఒక్కరోజు ఛాన్స్ అని చెప్పాం. ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేశారు, విగ్రహాన్ని చూసుకున్నారు, దండం పెట్టుకున్నారు, పూజలు చేసేటోళ్ళు పూజలు చేశారు, కొబ్బరికాయ కొట్టేటోళ్ళు కొబ్బరికాయ కొట్టారు. తర్వాత విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దానిపైన గ్లాస్ ఫిట్టింగ్ చేసాం. ఆ గ్లాసు తీయటం కుదరదిగా, ఫిక్స్ ఉంటుంది. పూజలు చేయటానికి కాదు విగ్రహం పెట్టింది, ఆయన స్ఫూర్తి కోసం అని చెప్పాం. స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయన్ని. నిగ్రహం కోసం ఆయన సన్నిధిలో కూర్చొని ఆ విషయమయ ప్రాణశక్తిని ఆ నరసింహ పిరమిడ్ ద్వారా, ఆ సాయిబాబా ద్వారా మీరు ఆ విషయమయ ప్రాణశక్తిని తీసుకుంటారని, మీరందరూ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ధ్యానం చేసుకుంటారని, ఈ ఊరు మొత్తం శాకాహారమయం కావాలని, అలాగే ధ్యాన జగత్ కావాలని, పిరమిడ్ జగత్ కావాలని, శాకాహార జగత్ కావాలని సంకల్పం ఏదైతే ఉందో పత్రిక సంకల్పం, ఆ సంకల్పంలో మనందరం భాగస్వాములు అవుదాం. ఆ భాగస్వాములు మనందరం కృషి చేద్దాం. భాగస్వాములు కావటం కోసం అందరినీ శాఖలుగా తీర్చిదిద్దటంలో మనందరం మాటూరుపేట గ్రామ ప్రజలు, ఇక్కడ పిరమిడ్ ధ్యానులు అందరూ ముందుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి, ఇక్కడ అధ్యక్షుల వారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హనుమంతరావు గారు పిఎంసి ట్రస్టీ, అలాగే సేవాదల్ ఉపాధ్యక్షులు స్టేట్ తెలంగాణ, రిటైర్ సిఐ గారు, ఎస్ఐ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి నా యొక్క ప్రణామములు. అలాగనే మరి కొత్తగా మనకి ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైన మేడానికి కూడా మరి నా యొక్క నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ధ్యానం అంటే, శాకాహార ర్యాలీలు అంటే మనకెంతో శుభదినం. మరి ఇలాంటి కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో కార్యక్రమాలు మనం అంతా చేసుకుంటూ ఉంటుంటాం. అలాగనే మనకి తెలిసి చేసినా తెలియక చేసినా ఈరోజు ఇంకొక పండుగ రోజు. ఆ రోజు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ అంతర్జాతీయ పిస్కుల దినోత్సవం ఈరోజు. మరి చూసారా, మనం ఏవైతే మూగజీవుల్ని కాపాడాలి అని మనం అనుకుంటున్నామో, మరి ధ్యానం చేయని వాళ్ళకి ధ్యానం నేర్పాలని మనం ఎలా మన యొక్క సంకల్పం ఉందో, మరి ఆ సంకల్పం మరి నేచర్ కూడా మనకి ఈ రోజున రావటం మరి ఎంతో శుభదినం. మేడం చెప్పారు ఇంతకుముందు, ఈ మాటూరుపేటలో అంతా ధ్యానం చేసేవాళ్ళే, ధ్యానం చేయని వాళ్ళు ఎవరు లేరు, చేతులు ఎత్తమంటే ఎవరు లేపలేదని చెప్పేసాను. మరి ఎంత గొప్ప విషయం ఇది. మరి ఈరోజు మనం నరసింహ పిరమిడ్ మరి 16వ వార్షికోత్సవం ఈరోజు. ఎప్పుడు వార్షికోత్సవం చేస్తున్నా కూడా చాలా గొప్పగా చేయాలనేదే శవలమ్మ గారి యొక్క కోరిక. అలాగనే ఉమామహేశ్వర గారు, తులసి గారు, వాళ్ళ బాబు, మరి వీళ్ళంతా కూడా చేయాలా అనేది వాళ్ళ తపన. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుదీర్ఘంగా
మరి 40 సంవత్సరాలు ఈ భూమి మీద ఒకే ఒక్కడు ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ ప్రపంచాన్ని అంతా కూడా ధ్యానమయం చేయాలని, ధ్యాన జగత్ చేయాలని, మరి ఈ ప్రపంచం శాకార జగత్ చేయాలని, పిరమిడ్ జగత్ చేయాలని, ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు కావాలని, అలాగనే ప్రతి జీవి కూడా రక్షించబడాలనేది ఆయన మహాసంకల్పం. ఆ మహాసంకల్పమే మరి ఈ రోజున మనందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చింది. ఒకే ఒక్కడు నేను ఈ ప్రపంచాన్ని మారుస్తాను అని అన్న రోజున చాలామంది మరి ఆ రోజున ఆయన 1981 సంవత్సరం వచ్చినప్పుడు చాలామంది హేళన చేశారు. మరి ఏదైతే ఆయన మహాసంకల్పం పెట్టుకున్నాడో ఈ విశ్వం కోసం, ఆయన కోసం కాదు, ఈ విశ్వ మానవాళి కోసం, ఈ లోక కళ్యాణం కోసం, ఈ సృష్టి కోసం ఆయన మహాసంకల్పం పెట్టిండు. అలాగనే కొన్ని రోజుల తర్వాత కొంతమందిని కలుపుకొని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలులో మరి సొసైటీని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మనం. వాటిలో భాగమే ఈ శాకాహార ర్యాలీలు. ఎక్కడ చూసినా కూడా ఈ రోజున మనం ఇక్కడ చూస్తే కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్కు ధీటుగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఈరోజు ధ్యానం చేపిస్తున్నారు, శాకాహార ర్యాలీలు చేపిస్తున్నారు. మరి ఒకే ఒక వ్యక్తిలో ఉన్న ఒక ఆలోచన విధానాన్ని ఇంతమందిని మరి ఈ ప్రపంచంలో ఉన్న ఎంతోమంది కుటుంబాలు వెలుగులు నింపిండు సారు. అలాగనే ఎంతోమంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళని జ్ఞానులుగా తీర్చిదిద్దిండు. ఒక రోజున పిఎంసి ఛానల్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫైట్ మాస్టర్స్ ఇద్దరు రామలక్ష్మణులు సార్ని అడిగారు, పత్రి సార్ని, మీరు ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, మరి మీ తదనంతరం తర్వాత ఎవరైనా మరి ఉన్నారా అని చెప్పేసి అడగటం జరిగింది. అప్పుడు పత్రి సారు ఏమన్నారంటే, నాకు 2 బిడ్డలు ఉండారు, నా వెనకమాల ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఇది నడుపుతారు అని ఆయన అనలా. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లను నేను తయారు చేసినాను ఈ వ్యవస్థను నడపడానికి అని చెప్పడం జరిగింది. ఆ లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ మనమందరం కూడా ఈ సంస్థని, ఈ వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు మేడం నిన్నగాక మన సర్పంచ్గా వచ్చి నేను ఈ ఊరిని మార్చాలా, శాకాహారిగా తీర్చిదిద్దాలా, వీళ్ళందరినీ కూడా నేను ఒక ధ్యానులుగా తీర్చిదిద్దాలా, ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలా, మరి ఆమె సంకల్పం, మహాసంకల్పం. గట్టిగా మేడానికి గట్టిగా క్లాస్ కొడుతున్నాం. అలాగనే మనం అందరం కూడా మనందరి భుజస్కంధాల మీద ఈ యొక్క ధ్యానాన్ని, ధ్యాన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మన అందరి చేతుల్లో, మన అందరి మీద ఉంది. ఇది ఆయన అప్పచెప్పిండు, మనకి ఆస్తి ఇచ్చిండు. ఈ ఆస్తిని మరి ఆ మహానుభావుడికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం? ఎంతని చెప్తాం, ఏమని చెప్తాం ఆయన గురించి, మహానుభావుడి గురించి? మరి ఆయన 2017లో ఒక పిఎంసి ఛానల్ని పెట్టి, ఆ ఛానల్ని అప్పుడు కరోనా టైం 2018, 2019లో ఆ కరోనా టైంలో కూడా ఒక చార్టెడ్ ఛానల్ కావాలి నాకు, ఇది మనుషుల వల్ల ఈ ప్రపంచాన్ని మార్చడం కాదు అని చెప్పేసి మరి ఒక మౌత్ ద్వారానే, ఒక మీడియా ద్వారానే ఇది పోగలిగింది. ఈ ప్రపంచాన్ని ధ్యానమయం, శాకారమయం చేయాలంటే ఒక మీడియా వల్ల ఇది సాధ్యపడిద్ది అని చెప్పేసి మరి పిఎంసి ఛానల్ని నిర్మాణం చేయటం, ఆ ఛానల్ని ఒక యూట్యూబ్గా వచ్చి, ఆ తర్వాత శాటిలైట్ ఛానల్గా వచ్చి,
దానికి ఒక ట్రస్ట్ నిర్మాణం చేయటం, ఆ ట్రస్ట్లో కొంతమంది సభ్యులను చేర్చి ఎవరైతే ఈ ధ్యాన ప్రచారానికి మరి కంకణం కట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళు ఆ యొక్క పిఎంసి ఛానల్ని ఒక సహాయ సహకారాలతోని దాన్ని ముందుకు తీసుకెళ్తే మనమంతా కూడా మరి ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తుంటే 183 దేశాల్లో ఇప్పుడు లైవ్లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం. 183 దేశాల్లో. అంటే వెనకటి రోజుల్లో మనం కార్యక్రమాలు చేస్తే ఆ పాంప్లెట్ ద్వారానో లేకపోతే శాఖాహార ర్యాలీయో చేస్తే ఒక బ్లాక్ అండ్ వైట్ పేపర్లో తర్వాత న్యూస్ పేపర్లో వచ్చేది. కానీ ఇప్పుడు లైవ్లో వెళ్తుంది, మన కార్యక్రమాలు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మంది చేస్తున్నారు. మరి ఒక 1000 రూపాయలు పెట్టి మీరు పాంప్లెట్లు కొడితే ఆ 1000 రూపాయల పాంప్లెట్లు ఈ ఊరు వరకే సరిపోద్ది. అయ్యా 1000 రూపాయలు మీరు ఈ ఛానల్కి మీరు అందించగలిగితే ఈ ఛానల్ని ప్రపంచం అంతా కూడా చూపిస్తుంది. మీరు కూడా ప్రపంచం అంతా కూడా తిరిగి అందించినట్టే సహాయ సహకారాలు, మరి మీరు కూడా దాన్ని ప్రచారం చేసినట్టే అవుద్ది. ప్రతి వాళ్ళు కూడా మరి ఈ ఛానల్ చూస్తూ మరి ఈ ఛానల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలా. ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలంటే మరి యొక్క పత్రికారిని యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళినట్టే. పత్రికారు చెప్పనగా చెప్పిండు, బీబీసీ ఛానల్ కంటే అద్భుతంగా ఇది ముందుకెళ్ళేది అని చెప్పి పత్రికారు ఏవి చెప్పినా కూడా ఏ కార్యక్రమాలు చెప్పినా కూడా మరి ఇప్పుడు జరిగి తీరుతున్నాయి. ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసి ఫలానా రోజు ఇది జరిగిద్ది అంటే మరి ఏ పల్లెటూళ్ళలోనో ఏ సిటీల్లోనో ఏదైనా కార్యక్రమం జరిగితే ఏదన్నా విచిత్రమైనది జరిగితే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో జరిగింది అని మనం ఈరోజు కథలుగా చెప్పుకుంటున్నాం. అలాగనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ పిరమిడ్లు సరిపోవు ధ్యానం చేయటానికి, రాబోయే రోజుల్లో ఎన్నో పిరమిడ్లు కావాలి, మీరు చెప్పడానికి సరిపోవు, మీరు ఈ మౌత్ టు మౌత్ సరిపోదు, దీనికి ఒక మీడియా కావాలి, మీడియా అయితేనే ప్రతిరోజు ప్రతి వాళ్ళ ఇంట్లో ఈ మీడియా ద్వారా వాళ్ళకి అందిద్ది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి దాని ఒక ముందు ఏదైతే జరిగిద్దో ఆ జరిగే విషయాలన్నీ కూడా ఆయన ముందుగానే పసిగట్టి వాళ్ళు మహానుభావులు గురువులు ఏం జరిగేది వాళ్ళకి తెలుసు. మరి డిసెంబర్ 21వ తారీఖున ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున మన కడతాల్లో ధ్యాన యజ్ఞం నడుస్తుంది. ఆయన ఎప్పుడో 2010లో ధ్యాన మహాచక్రాలు పెట్టి మరి డిసెంబర్ అని చెప్పడం జరిగింది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మరి మెడిటేషన్ డేగా మరి ప్రకటన చేసి ఐక్యరాజ్య సమితి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ధ్యానం చేయాలి అని చెప్పేసి జరుగుతుంది. అలాగనే యోగా డే సారు ఏదైతే చెప్పారో మరి అవన్నీ కూడా అక్షరాలు జరుగుతున్నాయి. మనం అందరం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మనం తీసుకెళ్ళాయి. ప్రతి వాళ్ళు కూడా పిఎంసి ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.